పెరుగుతున్న టెక్నాలజీతో ప్రపంచంలో ప్రతిదీ టీవీలలో సెల్ ఫోన్లో అందుబాటులో ఉన్న ఓ మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసిన నాటక ప్రదర్శనలను ప్రేక్షకులు తిలకిస్తున్నారు. అంటే కళలకు ఉన్న ఆదరణ అంత గొప్పదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ సత్య న్యూస్ ఎండీ చుండూరి రవిబాబు అన్నారు. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కొప్పోలు గ్రామంలోని వీరగంధం వెంకట సుబ్బయ్య కళా ప్రాంగణంలో నిర్వహించిన నాటక పోటీలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కళాభిమానులు తరలివచ్చి నాటకాలను ఆశాంతం తిలకించారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ గతంలో కళలకు అత్యంత ప్రజాదరణ ఉండేదని, రాను రాను విస్తృతంగా వస్తున్న పాశ్చాత్య కల్చర్ నేపథ్యంలో కళారంగం ఇబ్బందులకు గురవుతుందని, అప్పుడప్పుడు గ్రామాలలో కళా పరిషత్తులను నిర్వహిస్తూ కళాకారులకు ఊపిరి పోస్తున్నందుకు కళా పరిషత్తు వారికి అభినందనలు తెలిపారు. సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను, గ్రామీణ నేపథ్యాలను తమ నాటకాల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న కళాకారులను ఆయన అభినందించారు. నాటక కళారూపాలను ఆదరించాల్సిన అవసరం ప్రజానీకానికి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కళా పరిషత్ అధ్యక్షుడు కాట్రగడ్డ రఘుబాబు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బొద్దులూరి ఆంజనేయులు, బిఎంఆర్ శంకర్, పరిషత్ ఉపాధ్యక్షుడు పాల రమేష్, ఈదల బలరామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి పల్లపు వెంకట్, జాయింట్ సెక్రటరీ గద్దల శ్రావణ్, కోశాధికారి తాటిపర్తి పుల్లారెడ్డి తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం తాడేపల్లి అరవింద ఆర్ట్స్ వారి జరుగుతున్న కథ, అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి అమృతహస్తం నాటకాలను ప్రదర్శించారు. అత్తయ్య, మీరు అలా కూర్చోండి, నేను సర్దుతానుగా. తీసుకెళ్ళని అమ్మా. నానా, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. నేను ఆఫీస్కి వెళ్ళి ఎర్లీగా వచ్చేస్తాను. వస్తానా? బై మీరు వస్తున్నారని గుంటూరు నుంచి అక్క కూడా వస్తాను. ఏ క్షణంలో అయినా రావచ్చు. వస్తానమ్మా. చూసారా వాడి ఆదరణ, ఆప్యాయత. వాడి ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు అడిగినప్పుడల్లా నాకే మనిషి అంతన్నీ సపరేట్గా ఉండాలి మావయ్య, లేకపోతే ఆయన ఒప్పుకోరు. ఆయన వెళ్ళే వరకు మీరే సర్దుకోవాలి నాన్న. ఎవరు వెళ్ళే వరకురా? మా నాన్న వస్తున్నాడు అత్తయ్య. అవునా? చాలా సంతోషం తల్లి. ఆయనకి మీ గది ఖాళీ చేసేవాళ్ళమ్మా. అలాగే 4 రోజులు సర్దుకుంటే ఏమవుతుంది? ఆయన రేపే వస్తున్నారమ్మా. ఈ రోజే గది ఖాళీ చేయాలి. అబ్బా అన్న చెల్లెలు ఇద్దరు చిన్నప్పటి విషయాలు చెప్పుకొని తెగ మురిసిపోతున్నారు. ఇదిగో హరి, నీ నోట్లో పంచదార పోయా అక్కయ్య అని ఎంత పిలుస్తావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అయ్యా. సర్లే గాని అలా కర్రీ పాయింట్ దాకా వెళ్ళి 4 కర్రీస్ తీసుకురా. కాదే బాధ్యత. నీ కోపానికి కారణం తెలియని వాడిని కాదు. గత్యంతరం లేక నా చెల్లెల బాధ్యత పోయటం లేదు. అయినా నాకు తెలియక అడుగుతాను, మీ చెల్లెలు ఇంకా ఎంతకాలం ఇంట్లో పెట్టుకుంటారు? చూడు, స్పెషలిస్ట్ డాక్టర్లు రోగ నిర్ధారణ చేయలేకపోతున్నారు. ఆ ఈఎన్టీ డాక్టర్ చెవిలో నరాలు దెబ్బతిన్నాయి. ఇదిగో సాక్ష్యం, ఇదిగో సాక్ష్యం, ఇదిగోరా సాక్ష్యం. ఏంటి మీరు మాట్లాడేది? ఏం మాట్లాడతారు? ఏముంది? ఇదేమిటో తెలుసా? మెడికల్ లీగల్ సర్టిఫికేట్. మాలతికి నువ్వు ఇచ్చిన మందులన్నీ ఫేక్ అని, ఆ మందుల వల్లే తనకు జబ్బు ముదిరిందని. పార్వతి మిమ్మల్ని మోసం చేసింది. వీళ్ళు నా దగ్గరికి అప్పు కోసం వచ్చి నా షరతులకు అంగీకరించి ఖాళీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టినప్పుడే మిమ్మల్ని అనాథులను చేస్తారని నాకు ఎక్కడో కొట్టింది. అందుకే అడ్డు కట్టవేశాను. మోసం జయించకూడదు. మీరు చేస్తుంది మోసం కాదా? కాదో, మోసానికి విరుగుడు. ఎంతమంది పిల్లల తల్లిదండ్రులు వీధి పాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలగాలని నేను అలా చేశాను. బావగారు, కమిటీ వారికి మన నటవర్గానికి అలాగే సాయి గారికి అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ కళా పరిషత్ పేరిట మహనీయుని తెలుసుకుంటూ మిత్రుడు కాట్రగడ్డ రఘు ఆధ్వర్యంలో, కొప్పోలు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు చాలా సంతోషం. కళలో జీవం పోసిన విధంగా ఈరోజు నాటికలు చూస్తూ ఉన్నాం. ఈ గొప్పగా జరగాలని, ఇంకా మంచి నాటికలు చూసే అవకాశం ప్రజలకు దొరకాలని, ఈ నిర్వాహకులకు మంచి పేరు రావాలని, ఎన్టీఆర్ కళా పరిషత్తు మరింతగా మహోన్నతంగా వెలగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
20,000 రూపాయలు నగదు పొంది ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రేపు కరీంనగర్ తెలంగాణ వారి నాటిక మొట్టమొదటిది రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు పొందిన నాటిక. మీ అందరూ కూడా 9 గంటలకల్లా తప్పకుండా రావచ్చు. 8:30 రండి. రేపు మంచి భరతనాట్యాలు కూడా ఉంటాయని చెప్పి